నుంచి J-10 ఫైటర్స్ని తెచ్చుకుంటుంది, 40 ఫైటర్స్ని. అది చాలా ప్రమాదం. రీసెంట్గా టర్కీ నుంచి బేరెక్టర్ అనే ఒక పెద్ద అధునాతన డ్రోన్ తెచ్చుకుని మన ఇండియా కలకత్తా ఈ నార్త్ ఈస్ట్ త్రిపుర దగ్గర చూస్తుంది, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తుంది. IRA అంటారు, ఇది ఇంటెలిజెన్సు, రికగ్నైసెన్సు, ఈ అసెస్మెంట్ అని. ఈ ఐఆర్ఏని మొత్తం గ్యాదర్ చేస్తుందంటే ఎవరి కోసం గ్యాదర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని? మన ఎయిర్ బేస్లు ఎక్కడున్నాయి, మన ఆర్మీ డిప్లాయ్మెంట్ ఎక్కడుందనేది పాకిస్తాన్కి, చైనాకి సమాచారం ఇస్తుంది బంగ్లాదేశ్ ఆర్మీ. ఇది చాలా ప్రమాదకరం. మన ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాకి బోర్డర్లో మన BSF ఉంటుందండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. అదేవిధంగా అస్సాం రైఫిల్స్ ఉంటుంది, ఇండియన్ ఆర్మీ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడూ పెద్ద సమస్య 4090 కిలోమీటర్లు, అంటే మనం భూ సరిహద్దు ఎక్కువ గల దేశం బంగ్లాదేశ్. అది చాలా ప్రమాదం, చిన్న దేశం. అటు పాకిస్తాన్తో అటు చైనాతో బోర్డర్ లేదు, కానీ వాటినే ఎందుకు చేస్తుంది అంటే ఇండియాకి చాలా ఆపద. మీరు అడిగినట్టు ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది చాలా చిన్న దేశం, GDP పరంగా కూడా చాలా చిన్న దేశం, 1,44,000 చదరపు కిలోమీటర్.